కడుపులోకి వెళ్ళిన విషం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనము చేస్తుంది. కానీ చెవిలోకి వెళ్ళిన విషం ఎన్నో బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో, చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. వంకర మాటలు 100 మాట్లాడే బదులు సూటిగా ఒక్క మాట మాట్లాడి నీ విలువను పెంచుతుంది. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో ప్రేమించడం ఎవరికి రాదు, ఒక అమ్మకు తప్ప. ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఉంటే వారిని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు. ఒక ఈక ఊడిందని ఎగిరే పక్షి ఆగిపోతుందా? అలాగే ఎవరో నీతి లేని వారు ఒక మాట అన్నారని నీ పయనం ఆగకూడదు. మోసానికి, నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది. మోసం అందరూ చేస్తారు, కానీ నమ్మక ద్రోహం నువ్వు నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు. 3 విషయాలు ఎవరి కోసం ఆగవు: సమయం, మరణం, వినియోగదారుడు. 3 విషయాలు జీవితంలో ఒకేసారి లభిస్తాయి: తల్లి, తండ్రి, యవ్వనం. ఈ ముగ్గురిని పూజించవలెను: తల్లి, తండ్రి, గురువును. 3 విషయాల నుంచి రక్షించుకొనుటకు ప్రయత్నించాలి: చెడు స్నేహాలు, స్వార్థం, విమర్శ. 3 విషయాలను గుట్టుగా ఉంచాలి: ధనము, స్త్రీ, భోజనము. 3 విషయాలను ఇతరుల వలె దొంగలించలేరు, ఇతరెవరు దొంగలించలేరు: తెలివితేటలు, చరిత్ర, నైపుణ్యం. ఈ 3 పట్ల ఎల్లప్పుడూ జాగ్రత్త వహించాలి: కామము, లోభము, మదము. 3 విషయాలను ఎప్పటికీ మరవకూడదు: రుణము, బాధ్యత, వ్యాధి. 3 విషయాలపై మనసు పెడితే ప్రగతి సాధిస్తారు: దేవుడు, శ్రమ, విద్య. ఈ ముగ్గురిపై ఎప్పుడూ దయ చూపాలి: పిల్లలు, ఆకలి గ్రహస్థులు, పిచ్చివాళ్లను. అదేంటో గాని ప్రతి మనిషి తాను చేసిన తప్పులను బీరువాలో బాండ్ పత్రంలా దాచుకుని ఇతరుల తప్పులను మాత్రం ప్రచార పత్రాల్లా వీధిలో ప్రచారం చేస్తుంటారు. మన జీవితం మరొకరి చేతిలో ఆటబొమ్మ కాకూడదు. ఓటమైనా, గెలుపైనా, బాధైనా, బరువైనా, కష్టమైనా, నష్టమైనా మన జీవితం మన చేతుల్లోనే ఉండాలి. ప్రాణం పోతున్నా సరే బానిస బ్రతుకు మాత్రం వద్దు. ముద్దాడిన కత్తి గాయమే చేస్తుంది, తెగ నరుకుతున్న చెట్టు నీడనే ఇస్తుంది. నువ్వు ఎంత చేసినా, ఏం చేసినా ఎవరి గుణం వారిదే. ప్రకృతిలో ఎన్నో అందాలు కళ్ళను కవ్విస్తాయి. జీవితంలో ఎన్నో అనుభవాలు మనకి మధురానుభూతులు మిగులుతాయి. మన జీవితం ఖరీదైన వస్త్రము ధరించినా విడవక తప్పదు, ఎంత పంచామృతములు తిన్నా విసర్జించక తప్పదు, ఎంత ఖరీదైన కారు ఎక్కినా దిగి నడవక తప్పదు, ఎంత ఎత్తుకు వెళ్ళినా తిరిగి నేలపైకి రాక తప్పదు, ఎంత గొప్ప ప్రదేశాలు చూచినా తిరిగి నీ సొంత గూటికి రాక తప్పదు, ఎంత గొప్ప అనుభూతి పొందినా తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు. ఇదే జీవితం.